చూడమ్మా, హాలో సిలిండర్ విత్ డయామీటర్ 6 సెంటీమీటర్ ఈజ్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ వాటర్. మా డొల్లగా ఉన్న 6 సెంటీమీటర్ల వ్యాసం, అమ్మ చాలా ఇంపార్టెంట్, వ్యాసార్థం కాదు వ్యాసం, డయామీటర్ 6 అంటే రేడియస్ అయితే 3 అయ్యి, అది మైండ్లో పెట్టుకో. ఓకే, సో 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక డొల్ల అంటే హాలోగా ఉన్న స్తూపంలో కొంత భాగం నీటితో నింపబడి ఉంది. ఓకే, 3 సెంటీమీటర్లు వ్యాసంగా, అమ్మ ఇక్కడ వ్యాసం 3 అంటే ఇదేంటి, స్తూపం అంటే సిలిండర్. 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక గోళాన్ని, గోళం అంటే సిలిండర్, స్పియర్, అవునా కాదా? ఓకే, స్పియర్ కాబట్టి ఆర్ స్పియర్. ఓకే, వ్యాసం 3 అంటే రేడియస్ 3/2, అది మైండ్లో పెట్టుకో, వ్యాసార్థం. ఒక గోళాన్ని నెమ్మదిగా స్తూపంలోకి జారవిడిచినారు. ఆ గోళం స్తూపంలోని నీటిలో పూర్తిగా మునిగినప్పుడు స్తూపంలోని నీటి మట్టంలో వచ్చే పెరుగుదల. చూడమా, ఏ స్పియర్ ఆఫ్ 3 సెంటీమీటర్ డయామీటర్ అండర్లైన్ చేసుకోవాలి, ఇస్ జెంట్లీ డ్రాప్డ్ ఇన్ టు ద సిలిండర్. అమ్మ జెంట్లీ డ్రాప్డ్ ఎందుకు చెప్పారు తెలుసు, మెల్లగా జారవిడిచారని. ఒకసారి తప్పనేస్తే నీళ్ళు బయటకు తులేసి, నీళ్ళు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ ఆన్సర్లు మారిపోతాయి, అవునా కదా? కాబట్టి స్లోగా వేస్తే నీళ్ళు బయటకు వెళ్ళలేదు అని చెప్పడం. ఓకేనా, జెంట్లీ డ్రాప్డ్ ఇన్ టు ద సిలిండర్. ఇఫ్ ఇట్ ఈస్ immersed in water, then the water in the cylinder rises to a further height of. ఆ వాటర్ ఎంత హైట్కి రైజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. మనం చాలా సింపుల్గా లాజిక్ ఆలోచిస్తే, సో 3Dలో మనం దీనికి బొమ్మ గీద్దాం. మనకు బొమ్మ గీస్తేనే మంచి క్లారిటీ వచ్చింది, అవునా కాదా? ఓకే, ఇదిగో నా దగ్గర ఒక స్తూపం అలియాస్ ఒక సిలిండర్ ఉంది. ఓకే, అందంగా వచ్చిందా? మస్తు కదా. ఓకే, దీంట్లో వాటర్ ఉన్నాయిగా. ఓకే, వాటర్ అంటే బ్లూ కలర్, ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సూపర్. ఇప్పుడు దీంట్లోకి దీని రేడియస్ ఎంత, డైమెన్షన్స్ తర్వాత రాసుకుందాం, కానీ దీంట్లోకి నువ్వేం చేసావు, ఒక స్పియర్ని వేసావు. ఆ స్పియర్ ఇక్కడే ఉండిపోతుందా, కిందకు వచ్చేసిందంట? కిందకు వచ్చేసింది, ఇదేగా స్పియరు. మరి ఇది కిందకు వచ్చేసింది అంటే వాటర్ లెవెల్ పెరగాలా వద్దా? ఖచ్చితంగా పెరగాలి సార్, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న లెవెల్ ఇక్కడ వరకే, అవునా కాదా? ఇప్పుడు ఈ లెవెల్కి పెరిగింది అనుకుందాం, వాటర్ ఇలా పెరిగింది అనుకో. ఓకే, ఇది వాడిచ్చిన డేటా. నెంబర్ తర్వాత రాసుకుందాం. పాయింట్ 1, సార్ ఎందుకు పెరిగింది అని చెప్పండి. స్పియర్ వేస్తే ఒకటి, స్పియర్ వేస్తే స్పియర్ కూడా వాల్యూమ్ ఉంది కదా సార్, దాన్ని కూడా కలిపి. ఓకే, అంటే ఇంతవరకే తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ద వాటర్, ఇంతవరకు తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. అంటే ఎక్స్ట్రా ఎవడొచ్చాడు, స్పియర్, అదేగా ఇది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే అది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్కి ఈక్వల్, అది మైండ్లో పెట్టుకో. ఓకే, సరే, అది నువ్వు మైండ్లో పెట్టుకున్నావు కాబట్టి ఈ చెత్త అంతా తీసేద్దాం. ఓకే, గుడ్. ఇది కూడా అవసరంలా, ఇది కూడా అవసరంలా. ఓకే సార్, అది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్కి ఈక్వలే, కానీ అసలు ఇది ఏ షేప్లో ఉంటుందో నాకు డౌట్. ఎప్పుడైనా ఒక సిలిండర్ తీసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిలిండర్ని తీసుకుంటే, ఓకే, ఇప్పుడు సపోజ్ ఇదే ఒక సిలిండర్ అనుకుందాం. ఈ సిలిండర్ని ఇక్కడ కట్ చేస్తే వచ్చేది కూడా సిలిండరే, అవునా కాదా? అంటే వాటర్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి పెరిగితే ఇది కూడా ఒక సిలిండరే, అవునా కాదు? చూడండి, రైట్. అంటే అది మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. చూడండి, రైట్ అమ్మా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేది సిలిండర్, అవునా? ఓకే, సో ఈ సిలిండర్ కూడా ఈ సిలిండర్ మాదిరిగా రేడియస్ ఉండేది. ఓకే, వాటర్ లెవెల్ ఎంతైతే రైజ్ అవుతుందో ఆ సిలిండర్కి అదేగా హైట్, అంటే ఈ హెచ్ కావాలి నీకు, అవునా? అయిపోయింది. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ వేసేస్తా. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? సో సిలిండర్ కాబట్టి πr²h అంటే π ఇంటూ రేడియస్ అంటే 3 కదా సిలిండర్ది, 3² అంటే 3 ఇంటూ 3 ఇంటూ హెచ్ అంటే నువ్వు కనుక్కోవాల్సింది. ఓకే, దిస్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. స్పియర్ వాల్యూమ్ లేదా ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? 4/3 πr³ అంటే 4/3 π ఇంటూ రేడియస్ అలియాస్ వ్యాసార్థం అంటే 3/2, క్యూబ్ కదా, అంటే 3 సార్లు రాయాలి. 3/2 ఇంటూ 3/2 ఇంటూ 2 సార్లు అయిందమ్మో, ఇంకోసారి ఉంది పెండింగ్, ఓకేనా? అది మర్చిపోవద్దు. ఓకే, సో ఇంటూ 3/2. ఓకే, లెట్ us సింప్లిఫై ఇట్. సార్ ఫస్ట్ రూల్ ఏంటంటే, సార్ ఈ పై ఉన్నాయి చూసారా, ఆ రెండు జంప్ చేయాలి, ఎవరితో అడగమాకండి. 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్, 2 ఒకట్లు 2 ఇద్దరు కలిపితే 4 క్యాన్సిల్. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత మిగిలిందమ్మా? 1/2. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత మిగిలిందమ్మా? 1/2. ఇప్పుడు అన్ని దేంట్లో ఉన్నాయి, సెంటీమీటర్స్ మీటర్స్ చూసుకో. సెంటీమీటర్స్ అంటే ఇది 1/2 సెంటీమీటర్ రైజ్ అయింది. హాఫ్ అంటే 0.5ఏగా. ఓకే, అంటే ఆన్సర్ ఇస్ 1/2 సెంటీమీటర్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూసారా సార్ ఎంత ఈజీయో? మన మైండ్లో ఇమాజినేషన్ ఉంటే ఈ బొమ్మ కూడా అసలు డైరెక్ట్గా ఇదే నా ఫస్ట్ స్టెప్, ఇదే ఆన్సర్. అప్పుడు ఈ క్వశ్చన్ మీకు కిలోమీటర్ లెంగ్దీగాను ఆన్సర్ బచ్చాగాను అనిపించుద్దాం. నాకు అది అలా అనిపించాలంటే నీకేం చేయాలి? కాన్సెప్ట్ మైండ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా?